మకర రాశి. ఈ రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరికి 2 ఆదాయం, 8 వ్యయం, రాజపూజ్యం 1, 2 అవమానం అనేవి ఉన్నాయి. వీరికి జూన్ మాసం వరకు బృహస్పతి అంత ఆనుకూల్యంగా లేడు. ఆ పిదప బృహస్పతి జూన్ 1వ స్థానంలోకి నుండి 1 జూన్ 2026 నుండి అనుకూలమైనటువంటి స్థానానికి బృహస్పతి కర్కాటక రాశిలోకి మారుతూ ఉంటాడు. దానితో మంచి ఫలితాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఆ పిదప మరల అక్టోబర్ మాసంలో బృహస్పతి అతిచారం చెందాడు. ఒక 3 మాసాల వరకు మరలా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, చికాకులు ఏర్పడవచ్చు. ఆ సమయంలో బృహస్పతి గ్రహానికి తప్పకుండా ఆరాధన చేసుకోవాలి. వీరు ప్రధానంగా రాహుగ్రహానికి, కుజగ్రహానికి కూడా ఆరాధన చేసుకుంటే మరింత శ్రేయస్కరం ఉంటుంది. ప్రతి మాస శివరాత్రికి తప్పకుండా మర్చిపోకుండా ఈ మకర రాశి వారు సాయంకాలపు వేళల్లో శివుడికి ఏదైనా దేవాలయంలో తైలాభిషేకం చేయించుకోండి, లేదా మీ ఇంట్లోనైనా బ్రాహ్మణోత్తముని పిలిపించుకొని శివుడికి తైలాభిషేకం చేసుకోండి ప్రతి మాస శివరాత్రికి 1 సంవత్సరం పాటు. అలా దానివల్ల ఎక్కువ వరకు నష్టాన్ని పూడ్చి మీకు కొంతమేర శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కనుక ఈ సంవత్సరం మీరు తప్పకుండా ఇది ఆచరించుకోండి.